హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఒక యూనివర్సిటీలో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇవి నాన్ టీచింగ్ పొజిషన్స్ అని క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి నోటిఫికేషన్స్ నాన్ టీచింగ్ పొజిషన్స్ చాలా తక్కువ పడుతూ ఉంటాయి యూనివర్సిటీస్లో. మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకున్నట్లయితే మీరు ఆ యూనివర్సిటీలో పనిచేసే అవకాశాన్ని అయితే మీరైతే పొందుతారు ఫ్రెండ్స్. సో ట్రై అయితే చేయండి. సో నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అలాగే వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియోస్కి మేము అప్లికేషన్ ప్రాసెస్ చెప్పకుండా వీడియోని అయితే క్లోజ్ చేయము. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాం ఫ్రెండ్స్. క్లియర్గా అయితే చెప్తాం మన ఛానల్లో. అండ్ మీరు చెక్ చేసుకోండి. ఎలా వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ ఎలా ఓపెన్ చేయాలి అది కూడా ఉంటాయి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. మనది ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు. అండ్ ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్కి మీరు సపోర్ట్ ఇస్తేనే ఎంకరేజ్ అవుతే ముందుకైతే వెళ్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువ చూస్తారు ఫ్రెండ్స్, వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి. బట్ ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్కి ఏంటంటే మీరు మీ సపోర్ట్ చూపిస్తేనే ఇంకా మాకు కూడా వీడియోస్ చేయబుద్ధి అవుతుంది. సో ఇదైతే ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము చాలా గవర్నమెంట్ జాబ్స్ లాస్ అయ్యామనేసి. సో ఆ ఉద్దేశంతో మేము ఈ ఛానల్ స్టార్ట్ అయితే చేసాము. అండ్ చాలామంది అయితే పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా మీరు కూడా ఇంకా సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్ అయితే మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకైతే తీసుకుని అయితే వస్తాం ఫ్రెండ్స్. అలాగే మేము షార్ట్స్ రూపంలో మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో మేమైతే ఇలా అప్డేటెడ్గా అయితే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. అంటే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చేస్తే షార్ట్స్ అయితే చేసేస్తుంటాము పర్మనెంట్ నోటిఫికేషన్స్ వచ్చినా. ఎందుకంటే ఎక్కువ మంది రీచ్ అవుతాయి. సో చాలా తక్కువ మంది ఒకళ్ళు చూసుకోకపోయినా ఏమైనా పనికొస్తాయి అనేది ఇలా అయితే చేసేస్తుంటాం ఫ్రెండ్స్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నాన్ టీచింగ్ పొజిషన్స్ని ఫస్ట్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అయితే ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి చూద్దాము. బట్ వీటికైతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/4 అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ విత్ రిక్వైర్డ్ ఎన్క్లోజర్స్తో 28/4/2024. సో మీరు అప్లికేషన్ ఫామ్ని కూడా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, జూనియర్ ఇంజనీర్, ఇలా ఇక్కడ వరకు అయితే గ్రూప్ ఏ పొజిషన్స్ ఉన్నాయి. ఇది గ్రూప్ బి పొజిషన్ ఒకటైతే ఉంది, అది అన్రిజర్వ్డ్లో ఉంది. సో ఇక్కడైతే వచ్చేసి టోటల్ 8 వేకెన్సీస్. బట్ దీనికి హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్, డెఫినెట్గా ముందే చెప్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువైతే అడుగుతారు. సో చెక్ చేసుకోండి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు మాత్రం ఇటువంటి గ్రూప్ ఏ, గ్రూప్ బి చెక్ చేసుకోండి. ఇది గ్రూప్ సి అయితే వచ్చేసి చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఎంఈ ఎంటెక్ ఉంటే సరిపోతుంది, లేదా బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటే సరిపోతుంది, లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేసినా పర్వాలేదు. జూనియర్ ఇంజనీర్ సివిల్ అయితే వచ్చేసి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీలో రెలవెంట్ ఫీల్డ్ అయితే సివిల్ అయితే చేసైతే ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. వీరికి ఎక్స్పీరియన్స్ అడగలేదు. బట్ అదర్ పోస్ట్లకి అయితే వచ్చేసి మినిమం 5 years. సో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి మినిమం 15 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఫ్రెండ్స్. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్కి. లైబ్రేరియన్కి అయితే వచ్చేసి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీరు మాస్టర్స్ ఇన్ ఎనీ లైబ్రరీ సైన్స్లో చేస్తుంటే 55% ఈక్వల్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. చూసారు కదా ఫ్రెండ్స్, వీటికి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను అంత ఫోకస్ చేయట్లేదు. గ్రూప్ సి పొజిషన్స్కి అయితే వెళ్తున్నాను. గ్రూప్ సికి 10/4/2024 అయితే ఇచ్చారు. అలాగే దీనికి లాస్ట్ డేట్ పంపించవలసిన ఎన్క్లోజర్స్తో పాటు పంపించాల్సింది 28/4/2024. ఇక్కడ చూడండి 9 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ సి పొజిషన్. అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫరు, లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండెంట్లోనే ఇంకొక రకము, లైబ్రరీ అటెండెంట్ ఇలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్ 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ బట్టి ఎన్నెన్ని వేకెన్సీస్ ఎలొకేట్ చేశారో రిజర్వేషన్ ప్రకారం అయితే ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు, చెక్ చేసుకోండి. మీరు ఏ పొజిషన్కు సూటబుల్ అవుతారో. నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నాను. అప్పర్ డివిజన్ క్లర్క్ 32 years అయితే ఉండాలి.
బ్యాచిలర్ డిగ్రీ చేసైతే ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ లోయర్ డివిజన్ క్లర్క్ ఆర్ ఈక్వివాలెంట్ పోస్ట్గా చేసైతే ఉండాలి. సో మినిమం ఇంత స్పీడ్ ఆఫ్ ఇంగ్లీష్ టైపింగ్ అయితే ఉండాలని చెప్తున్నారు. స్టెనోగ్రాఫర్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే దీనికి స్టెనోగ్రఫీ రిలేటెడ్ ఇక్కడ స్పీడ్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్పీడ్స్ అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కలా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో డిజైర్ స్కిల్ టెస్ట్ అయితే ఇలా వచ్చేసి డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ ఇలా అయితే ఉంటాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండి విత్ మినిమం 2 ఇయర్స్ వర్కింగ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్, సోఫిస్టికేటెడ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబొరేటరీలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ షుడ్ బి యూనివర్సిటీ కానీ రీసెర్చ్ లెవెల్లో కానీ ఎక్స్ట్రా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో ఉంటే సరిపోతుంది. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండి టైపింగ్లో ఇంత స్పీడ్ అయితే వచ్చైతే ఉండాలి. హిందీ టైపిస్ట్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండి 30 words per minute హిందీ టైపింగ్లో ఉండాలి. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్తో ఉండాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూడండి, 10th class ITI పాస్ అయితే ఉండాలి. ల్యాబొరేటరీ అటెండెంట్ రెగ్యులర్ లీన్ వేకెన్సీస్ అని చెప్తున్నారు. 10+2 సైన్స్ అంటే ఇంటర్మీడియట్ సైన్స్ అయితే ఉండాలి. అలాగే 10th class పాస్ అయిపోయి మీరు ల్యాబొరేటరీస్ టెక్నాలజీ మీద స్కిల్ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్. లైబ్రరీ అటెండెంట్ అయితే వచ్చేసి 10+2 ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ ఉండి సర్టిఫికేట్స్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసి అయితే ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉండాలి. సో నాలెడ్జ్ ఇన్ హిందీ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ హిందీ అయితే వచ్చి ఉండాలి, మీకు వచ్చుంటే ప్రిఫరెన్స్ అయితే బాగుంటుంది. మీకు ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్, స్కిల్ ట్రేడ్ టెస్ట్ మీద సెలెక్ట్ చేస్తారు వీళ్ళు. ప్రతి దానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి యూఆర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 750 rupees అయితే పే చేయాలి. SC ST PWD అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి వీళ్ళకి నో ఫీ, అంటే ఈ కేటగిరీస్ మాత్రం ఫీ కట్టనవసరం లేదు. సో హౌ టు అప్లై వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ద్వారా మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, ప్రూఫ్, ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ డిక్లరేషను, ఎండార్స్మెంట్ బై ద ఎంప్లాయర్. ఒకవేళ ఎంప్లాయ్ అయితే మాత్రం ఎండార్స్మెంట్ లెటర్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ఇవన్నీ కలిపి ఎవరికి పంపించాలంటే ద రిక్రూట్మెంట్ సెల్, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, లాల్పూర్, అమర్కంటక్ డిస్ట్రిక్ట్, అన్నపూర్, మధ్యప్రదేశ్. ఈ అడ్రస్కి పంపించాలి. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి రీచ్ విత్ ఇన్ 14 days ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ ఏ క్లోజ్డ్ కవర్. సూపర్ స్క్రైబింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అంటే ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి పంపించాలన్నారు కదా, లాస్ట్ డేట్ చెప్పాను కదా 14/4 అనేసి. సో అప్లికేషన్ లోపల పెట్టేసిన తర్వాత పైన ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాసేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. సో ఎందుకు ఫ్రెండ్స్ నేను ఈ నోటిఫికేషన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇలాంటి వాటిల్లో అయితే మీకు ఒకసారి పోస్టింగ్ అయితే, క్వార్టర్స్, అన్ని ఫెసిలిటీస్ అక్కడే అయితే ఉంటాయి. సో అందుకోసం నేను ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో టెంపరరీ అయితే నేను తీసుకురాకపోయేదాన్ని, పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి ఎవరికో కొంతమంది అయినా అప్లై చేసుకుందాం, నాకు ఎక్కడైనా జాబ్ అయితే రావాలి బట్ పర్మనెంట్ ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో ఇదైతే మీ ఈమెయిల్ ఐడి, ఇదైతే వీళ్ళకి ఈమెయిల్ ఐడి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకైతే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. మీరు మీ ఈమెయిల్ ఐడి నుంచి ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ అయితే చేస్తే మీ డౌట్స్ని అయితే వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లై లింక్ వీళ్ళే ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లో. క్లిక్ హియర్ టు అప్లై అనేది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే వెల్కమ్ టు రిక్రూట్మెంట్ పోర్టల్ ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అయితే వస్తుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కాంటాక్ట్ అస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే నేను మీకు దగ్గర యూజర్ నేమ్, పాస్వర్డ్, వెరిఫై కోడ్ ఉంటే లాగిన్ అయితే చేసుకోండి. సో డోంట్ హ్యావ్ అకౌంట్ సైన్ అప్ అనేది అడుగుతుంది. నేను సైన్ అప్ అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్, అకౌంట్ లేదు అనేసి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మళ్ళీ అది ఇవ్వండి, మీ మొబైల్ నెంబరు, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసి సైన్ అప్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. మీ ఫస్ట్ ఈమెయిల్ ఐడికి అయితే నాకు వెంటనే అయితే ఈమెయిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన లింక్ ఉంది కదా, దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. యాక్టివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా అయితే వస్తుంది.
పోస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్షన్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు గ్రూప్ సిలో, సో ఆ పోస్ట్ని అయితే ముందైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అన్ని పొజిషన్స్ ఇక్కడైతే చూపిస్తుంది. నేను మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఆర్గనైజేషన్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇదైతే ఒకటైతే ఉంది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేయండి. క్యాండిడేట్ కేటగిరీ మీరు అన్రిజర్డా, ఓబీసీఐ, ఎస్సీ, ఎస్టీఐ, డబ్ల్యూఎస్. నేను అన్రిజర్డ్ కాబట్టి అన్రిజర్డ్ పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి పీడబ్ల్యూడి అంటే నేను నాట్ అప్లికబుల్ పెట్టేశాను. ఐ హ్యావ్ రెడ్ అని చెప్పేసి చెక్ వేకెన్సీ అయితే వెళ్తున్నాను. సో అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి నేను నాకు అప్లై బటన్ అయితే చూపించింది. సో నేను అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లై క్లిక్ చేయడంతో ఇక్కడ చూడండి ఇన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. సో టాప్ రైట్ కార్నర్లో అయితే నా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. gmail.com, దాని తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, తర్వాత ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది, తర్వాత ఎక్స్పీరియన్స్, తర్వాత రీసెర్చ్, మిస్సెల్లేనియస్, ఎన్ఓసి డిక్లరేషన్, అప్లోడ్స్, ప్రివ్యూస్, అడ్మిషన్, ఇలా అయితే అన్ని స్టెప్స్ ఉంటాయని లెఫ్ట్ కార్నర్లో అయితే ఇచ్చారు. సో నేను ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తున్నాను. పర్సనల్ డీటెయిల్స్లో సాల్యుటేషన్ అయితే వచ్చేసి నా నేము, నా మిడిల్ నేము, లాస్ట్ నేము, జెండర్ అయితే ఇచ్చుకుంటాను. తర్వాత నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మా మ్యారిటల్ స్టేటస్ ఏంటి, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఏది ఉంటే అదైతే ఇవ్వండి. మీ ఫాదర్ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి, లేదా మదర్ నేము, కంట్రీ కోడ్ అయితే ఉంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఏరియా, ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్, మీ రిలీజన్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదే ఎంప్లాయ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అయితే నో అని పెట్టున్నాను. ఆర్ యూ ఎన్ ఎంప్లాయ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే నో అని పెట్టి అడ్రస్ ఆఫ్ ద కరెస్పాండెన్స్, సో మీ పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ సేమ్ అయితే వచ్చేసి ఇక్కడైతే టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. కరెస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అయితే ఇవి ఇచ్చేసి సేవ్కి వెళ్ళినైతే ఎడ్యుకేషన్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నా అన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి. సో ఎడిట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఎడిట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చింది అంటే ఎడిట్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నెక్స్ట్ సెషన్ అని కొట్టాను. నా తర్వాత నా స్కూలింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. 10th క్లాస్, 12th క్లాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, మీ మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, ఎంత గ్రేడ్, ఎంత పర్సంటేజ్, ఏ స్కూల్లో చదివారు, ఏ బోర్డు యూనివర్సిటీలో చదివారో రాయండి. తర్వాత మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉంటే అవి అయితే ఇవ్వండి. సో ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఒకటికంటే యాడ్ చేసుకోవచ్చు. మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ ఎంఫిల్ ఉంటే ఎంఫిల్ ఇవ్వండి. ఒకవేళ పిహెచ్డీ ఉంటే పిహెచ్డీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ అదర్ డిప్లొమాస్ కానీ ఏమైనా డిగ్రీస్ ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చేసి నెక్స్ట్ సెక్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్కి అయితే వచ్చింది. రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే ఇవ్వండి. సో మీ నేమ్, ఆర్గనైజేషన్, ఎక్కడ పనిచేస్తారు, ఏ డిజిగ్నేషన్లో పనిచేస్తారు, ఎంత పే బ్యాండ్ వచ్చింది, ఎంత లెవెల్ ఆఫ్ శాలరీ వచ్చింది, టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, పర్మనెంటా, కాంట్రాక్టా, అవుట్సోర్సింగా, సో అదైతే ఇవ్వండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, టోటల్ ఎన్ని ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, సో మీ యాక్షన్ ఏంటి, సో అంటే మీరు బాగా పని చేశారా లేదా అనేసి అయితే చెప్పండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. ఒకవేళ ప్రజెంట్గా మీరు ఎక్కడైనా పనిచేసినట్లయితే దాని యొక్క పోస్టు, ఎప్పుడు అపాయింట్మెంట్, ఎంత పే బ్యాండ్, ఎంత ఎమాల్మెంట్స్ వస్తున్నాయి, రిటైర్మెంట్ ఎప్పుడైతే ఉంటుంది, అలాగే మీ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, పర్మనెంటా, కాంట్రాక్టా, టెంపరరీయా, డిప్యూటేషనా, అవుట్సోర్సా, సో ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఉంటాయి. సో ఎంప్లాయ్మెంట్ నేము, సో మీ నేమ్ ఏంటి, మీ లెవెల్ ఆఫ్ శాలరీ ఏంటి, ఏజ్, రిటైర్మెంట్ ఎట్ ప్రజెంట్ పోస్ట్కి ఏంటి, వెదర్ యు ఆర్ రిసీవింగ్ ఏ పెన్షన్ వస్తుందా లేదా, ఇవన్నీ ఇచ్చి సేవ్ అయితే క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసినట్లయితే మీ అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇది ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్, ఇది పాస్ట్ ఫ్రెండ్స్. మీరు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు పనిచేసినట్లయితే ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, ఏడీడీ అని, ఈ యాడ్ బటన్ క్లిక్ చేసుకుని మీరు చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. నేనైతే నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తున్నాను. సో దీనికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చింది. సో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, సో రీసెర్చ్ పబ్లికేషన్స్ మీకు ఏమన్నా ఉన్నాయా, సో ఒకవేళ ఉంటే ఏ జర్నల్లో ఉంది, దాని ISSN నెంబర్ ఏంటి, సో దాని యొక్క రిఫర్డ్ ఎవరు, ఆథర్ ఎవరు, ఇయర్ ఏంటి, అవన్నీ ఇది ఇవ్వాలి. రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏమైనా బుక్ చాప్టర్స్ కానీ, ఎడిటెడ్ వర్క్స్ కానీ, ఆర్టికల్స్ కానీ ఉంటే ఇవ్వండి. సో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా రాశారా, సో అంటే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఏదైనా గ్రాంట్స్ కోసం రాసుకుంటారు కదా ఫ్రెండ్స్, ICMR లేదా CSR గ్రాంట్స్ కోసము చాలామంది ప్రాజెక్ట్స్ రాస్తారు. ఒకవేళ మీరు ఏదైనా ప్రాజెక్ట్ రాసి ఉంటే దాని యొక్క టైటిల్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పీరియడ్ ఎప్పుడు, స్పాన్సరింగ్ ఫండింగ్ ఏజెన్సీ ఎవరు, అవుట్కమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి, అవన్నీ ఇవ్వండి. సో నాకు ఎటువంటి లేవు కాబట్టి నేను నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నాను. మిస్సెల్లేనియస్లో టైం రిక్వైర్డ్ ఫర్ జాయినింగ్,
సో ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారా, సో ఎన్ని డేస్లో జాయిన్ అవుతారు, సో 1 డే అని చెప్పేసి రాస్తున్నాను నేను ఇక్కడ వాళ్ళు డేస్ అని చెప్పమన్నారు కాబట్టి 1 డేని ఇమ్మీడియట్ జాయినింగ్ ఏదైనా ఇవ్వచ్చు. డూ యూ హ్యావ్ కంప్యూటర్ ప్రొఫిషియన్స్ అంటే ఎస్ అని పెడుతున్నాను. కైండ్లీ డిస్క్రైబ్ యువర్ కంట్రిబ్యూషన్స్ టు ఇన్స్టిట్యూషన్ వెదర్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ అబౌట్ 5,000 వర్డ్స్. సో 5,000 వర్డ్స్లో కైండ్లీ డిస్క్రైబ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూషన్. సో మీ కంట్రిబ్యూషన్ ఏంటి ఇన్స్టిట్యూషన్లో, సో అంటే మీరు జాయిన్ అయితే మీ కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో 500 వర్డ్స్లో రాయమంటున్నారు ఫ్రెండ్స్. రాయండి 500 వర్డ్స్లో, జస్ట్ సింపుల్గానే ఉంటుంది. వాట్ మేక్స్ యూ సూటబుల్ ఫర్ దిస్ పోస్ట్, సో మీకు సూటబుల్ ఎందుకు అనుకుంటున్నారు, సో నా క్వాలిఫికేషన్ సో క్వాలిఫికేషన్ నేను ఈ పోస్ట్కి అయితే చాలా సూటబుల్గా ఉంటాను, నాకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇందులోనే ఉంది, అదేవిధంగా నేను మల్టీ టాస్కింగ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అప్లై అయితే చేస్తున్నాను, సో నేను క్యాపబుల్ స్టూడెంట్ని, నేను వర్త్ స్టూడెంట్ని అలా వచ్చేసి రాయండి ఫ్రెండ్స్. హానర్స్ అండ్ అవార్డ్స్, మీకు ఏదైనా హానర్స్ అండ్ అవార్డ్స్ ఉంటే రాయండి. సో నెక్స్ట్ హ్యావ్ యూ బీన్ డిబార్డ్, సో పనిష్డ్ అంటే నేను అయితే వచ్చేసి నో అని పెడుతున్నాను. వీటన్నిటికీ మీకు ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఇర్రెగ్యులారిటీ చేశారా, సో ఏమైనా ఫ్రాడ్ చేశారా, ఇవన్నీ నో అని పెడుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 రిఫరీస్, సో 2 రిఫరెన్సెస్ ఫుల్ నేమ్స్ అయితే రాయాలి, మీ ఇన్స్టిట్యూషన్స్ కానీ డిజిగ్నేషన్ కానీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో మీ ఈ రిఫరెన్సెస్ అయితే వచ్చేసి మీ ఒకవేళ యూనివర్సిటీలో చదివినట్టయితే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, మీ కాలేజీలో కానీ, మీ స్కూల్ టీచర్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే అది వాళ్ళవి కానీ ఎవరి అయినా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీ జాబ్లో ఉంటే హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళే కూడా ఇవ్వచ్చు. సో ఎవరైనా 2 పర్సన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజ్ తెలుసు, సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎన్ని తెలిస్తే అన్నీ ఇక్కడైతే వచ్చేసి యాడ్ చేసుకుంటూ స్పీకా, రీడా, రైటా, యాక్షన్ అది ఇవన్నీ అయితే ఇవ్వండి. ఇచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉంది. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఇది. సో మిగతా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ లేదా ప్రైవేట్ జాబ్ వాళ్ళకైతే ఎన్ఓసి అయితే అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఒక పర్మనెంట్ జాబ్ చేస్తూ ఉండి ఇంకొక పర్మనెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళు మీ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో బట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చి డిక్లరేషన్ దగ్గర సేవ్ అని అయితే క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేయడంతో నెక్స్ట్ స్టెప్ అప్లోడ్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ అప్లోడ్స్ అయితే వచ్చేసి రిలవెంట్ డాక్యుమెంట్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేయాలి. మీ ఫోటో, సిగ్నేచర్, ఫోటో అనేది 10 KB నుంచి 100 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ అయితే వచ్చేసి 10 KB నుంచి 100 KB ఉండాలని చెప్తున్నారు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ అంటే ప్రూఫ్ కోసము ఇది 100 KB నుంచి 500 KB ఉండాలి. పాన్ కార్డు, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ ఇది కూడా మీరు జేపీజీ కానీ, జేపీఈజీ, పిఎన్జీ, పీడిఎఫ్స్లో అప్లోడ్ అయితే చేయొచ్చు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అడిషనల్ అప్లోడ్స్ ఏమైనా ఉంటే చేయండి. సో నెక్స్ట్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. గ్రాడ్యుయేషన్ అప్లోడ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవి ఉంటే అవైతే అప్లోడ్ అయితే చేయండి. చేసేసి అప్లోడ్ ఎక్స్ప్లోర్ సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ ఆర్డర్ విత్ పే స్కేల్ అయితే చెప్తున్నారు. నాట్ అప్లికబుల్ అయితే వాళ్ళే ఇచ్చేసారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళినట్టయితే ప్రివ్యూ చూపిస్తుంది. అంటే మీరు ఇప్పటివరకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కరెక్టా కాదా, అన్నీ కరెక్ట్గా వచ్చాయా, ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ చేసుకుని అయితే చేసుకోవచ్చు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఐగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చెక్ చేసేయండి. ప్లీజ్ చెక్ ద ఫాలోయింగ్ బిఫోర్ సబ్మిషన్ అని చెప్తున్నారు. 10th మార్క్ షీటు, ఫోటో, సిగ్నేచరు, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డు, మిస్సెల్లేనియస్ ఇన్ఫర్మేషన్, సో ఇవన్నీ అయితే చెక్ చేసుకోమని చెప్తుంది ఫ్రెండ్స్. ఫాలోయింగ్ బిఫోర్ సబ్మిషన్ అయితే అడుగుతుంది. అన్నీ సబ్మిట్ చేశారా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ అయితే, నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి పేమెంట్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మేల్ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి పేమెంట్ అమౌంట్ అయితే చూపిస్తుంది 750 రూపీస్. సో దాన్ని మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాలి. నెట్ బ్యాంకింగ్, డెబిటా, క్రెడిటా ఎలా పే చేస్తారో ఆ విధంగా అయితే పే చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ సింపుల్గానే ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ అంతేకాని మిస్టేక్ చేయదు. మీరు ఏదైనా స్టెప్లో ప్రాసెస్లో మిస్టేక్గా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చేయండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. వన్స్ ఫైనల్ సబ్మిట్ చేస్తే మాత్రం ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. సో మళ్ళీ చెప్తున్నాను. సో మీరు అట్లాగా లాగౌట్ చేసుకొని మీరు మళ్ళీ కావాలంటే లాగిన్ చేసుకొని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.